హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనం తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక రాబోయే కథలో అయితే ఇక రంగానైతే తీసుకొచ్చిన తర్వాత కూడా ఇక రంగా మేడం ఇక్కడికి వచ్చాక ఏదో నన్ను మారుస్తానన్నారు, అసలు నా పేరు రంగా అండి, నేను మీ రిషి సార్ని కాదండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మహేంద్ర ఇక రిషి సార్ కాదా రిషి కాదా అనేసి చాలా ఎమోషనల్ అయిపోయి తనకి హెల్త్ బాగాని పరిస్థితి అయితే వచ్చేస్తుంది. ఇక దాంతో ఏం చేస్తారంటే ఇక ఒప్పించి వస్తారా కొన్ని, సరే మీరు రిషి సార్ కాదు ఓకే రంగానే, కానీ కొన్నాళ్ళు నా కోసం ఇక్కడే ఉండొచ్చు కదా, ఆయన హెల్త్ కొంచెం కండిషన్ బాగాలేదని చెప్పేసి ఇక ఒప్పించి ఇక్కడే ఉండేలాగా అయితే చేస్తుందన్నమాట. ఇక జగతి మేడం ఫోటో చూడంగానే ఇక రిషి కళ్ళమ్మటి తెలియకుండానే వాటర్ వస్తే, ఏంటి సార్ అలా ఉన్నారు, ఏమైంది, ఫోటో చూస్తుంటే మీకేమన్నా గుర్తొస్తుందా అనేసి అంటూ ఉంటే ఇక మా అమ్మ చిన్నప్పుడే చనిపోయారు అని చెప్పేసి ఇక అమ్మ చనిపోయిందని అంటాడే కానీ ఆ రూపం ఏ రూపమో సేమ్ ఇదే రూపం మా అమ్మ ఫోటో ఇక్కడ ఉంది అనేసి అనడనమాట. ఎందుకంటే అది గుర్తుండదు. ఇక అమ్మ నాన్న చనిపోయారనే మాటే చెప్తూ ఉంటుంది. ఇట్లా అయితే సాగుతూ ఉంటుంది. ఇక కాలేజ్లో అయితే రిషిలానే అయితే వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక కాలేజ్కి మంచిగా అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి టైంలోనే ఇక మను గురించి ఈ రిషికి అయితే చెప్తూ ఉంటుంది. ఇలా సఫర్ అవుతున్నారు, తండ్రి ఎవరో తెలియని వాడని చెప్పేసి అందరూ ఎగతాళి చేస్తూ ఉంటుంటే చాలా అంటే చాలా ఫీల్ అయిపోతున్నాడు. కానీ నిజానికి ఆ తండ్రి ఎవరో కాదు అని చెప్పేసి మీరు కూడా మన ఇద్దరు కమల పిల్లలు అనుకుంటా జగతి మేడానికి. మరి అప్పట్లో ఏం జరిగిందో అనుకుమ మేడం కూడా తెలియట్లేదు, మీకు ఒక తమ్ముడు ఉన్నాడు, అది ఆయనే మనునే, మీ ఇద్దరు తండ్రి మహేంద్ర సరే అని చెప్పేసి ఇక జగతి మేడంకి మీరు కమల పిల్లలుగా పుట్టారు, ఆ రోజు ఏమైందో తెలియదు అని చెప్పేసి ఇలా ఉంటూ ఉంటే ఇక ఈ శైలేంద్ర రౌడీల్ని వాళ్ళని పంపిస్తూ ఉంటాడు కదా. ఇక ఒక్కసారిగా ఇక అదే రోజు ఇక రిషి కూడా అయితే వెళ్తూ ఉండగా ఇక రౌడీలు కొడుతూ ఉంటే నా తమ్ముడు మీద చేయేస్తారా అని చెప్పేసి రిషి వాళ్ళందరినీ అయితే తుక్కు కొట్టేసేస్తాడు. ఇక మనుని దగ్గరికి తీసుకొని నువ్వు నా తమ్ముడివి అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. అన్నయ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరు కూడా కలిసిపోయి ఇంటికి అయితే వెళ్ళిన తర్వాత ఎవరు మన మీద అటాక్ చేస్తున్నారని చెప్పేసి అంటూ ఉంటే ఇంకెవరు ఎండి చైర్ కోసం ఇదంతా చేస్తుంది శైలేంద్ర అనేసి అంటూ ఉంటే ఇక శైలేంద్ర దగ్గరికి వెళ్ళి మామూలుగా కలిసొద్దాం పదా అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇక శైలేంద్ర దగ్గరికి వెళ్ళి ఇక రిషినే ఏంటి నీకేమైనా డౌట్ వస్తుందా, ప్రతిసారి నా దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడాలి, ఏదో చెప్పాలి, ఏదో అడగాలని అనుకుంటావు కానీ ఏం అడగవు, నేను రిషి సార్ని కాదు అవును అనేసి అంటే, అవును నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను నువ్వు రిషివి కాదని నాకు అర్థం అవుతుంది, నా రిషి మా తమ్ముడు రిషి ఇలా ఉండడు, నువ్వు ఎవరు మరి అని చెప్పేసి అంటే, అవును నా పేరు రిషి కాదు నేను రంగాని, ఏంటంటే ఇప్పుడు అని చెప్పేసి ఇంకా నువ్వు ఆ రిషి ఏమో అనుకోని ఇంకోసారి చంపడానికి ప్రయత్నిద్దాం అనుకుంటున్నావేమో, ఇక్కడ మామూలు కాదు మాస్ రంగా ఎక్కడ అని చెప్పేసి క్లాస్ రిషి అనుకుంటున్నావేమో, నువ్వు ఎన్ని ఆటలు ఆడడానికి ఇక్కడ ఎరగదీసి మొరగ పెడతానని చెప్పేసి వార్నింగ్ లాగా ఇస్తాడు. నిజంగా అసలు మా రిషికి ఇన్ని డైలాగులు రావు, ఇన్ని పంచ్ డైలాగులు అసలు వేయడు, చాలా నెమ్మదస్తుడు అని చెప్పేసి అనుకుంటుంటే అందుకనేగా వాడిని అట్లా చేసేసి అలా ఆడేస్తున్నారు మీరంతా కలిసి, అందుకని నేను వచ్చాను రంగంలోకి అని చెప్పేసి రంగా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. ఈ నీ ఓహే కరెక్ట్, నేను రంగా అని కాదు, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పేసి ఇక వార్నింగ్ లాగా ఇస్తే ఇక బిర్యానీ దగ్గరకు కూడా వచ్చి అమ్మ వాడు రిషి కాదమ్మా వాడే చెప్తున్నాడు నేను రిషిని కాదు అని చెప్పేసి, ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు, ఏం చేద్దామమ్మా అనేసి అంటే ప్లాన్ వేద్దాంరా, టైం అందరికీ వస్తుంది, ఇప్పుడు వాడికి టైం నడుస్తుంది, మన టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి, బలమైన దెబ్బ వేద్దాం అని చెప్పేసి ఇక వీడి మైనస్లు ఏమున్నాయా అని చెప్పేసి ఎలా నిరూపించి ఇక్కడి నుంచి వాడిని పంపించేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగానే సరోజ క్లూ అనేది శైలేంద్ర వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది.
ఇక వాళ్ళ మామని రప్పించి కాలేజీలో పెద్ద గొడవ చేయాలని అయితే ఒక ప్లాన్ అయితే వేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి ఇక మహేంద్రకి అనుపమకి ఈ గొడవలు ఈ మాటలు ఇన్ని అనవసరం, మీరిద్దరు ఇలా కలిసి ఉండడం వల్ల అందరూ అనేక రకాలుగా మాట్లాడుకోవచ్చు, మీరిద్దరు పెళ్లి చేసుకోవాలి డాడీ, నా కోరిక నెరవేరాలని మీరు పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరికైతే దగ్గరుండి ఇక పెళ్ళి అయితే చేస్తారనమాట. ఇది ఇలా పెళ్ళి జరుగుతుంది. ఎట్ లాస్ట్ స్టేజ్కి ఇక మళ్ళీ అయితే సరోజ వాళ్ళ నాన్న, సరోజ బామ్మ అందరూ వచ్చేసి రంగా నువ్వు ఇక్కడ ఉన్నావా అనేసి చెప్తూ ఉంటే ఇక వచ్చి ఇక నిజాన్ని అంతటిని బయట పెట్టేస్తారు. ఇలా నిజాన్ని అంతటిని బయట పెట్టేసరికి ఒకసారిగా ఇక నేను కాదని చెప్పలేక, అవును నేను రంగానే రిషి సార్ లాగా నాటకం ఆడుతున్నానంటే, కాదు నువ్వు రంగావి కాదు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారనమాట. అంటే మహేంద్ర వీళ్ళంతా నీకేదో ప్రాబ్లం అయింది ఏంటో తెలియట్లేదని అంటే, దీనికి మొత్తం కూడా కథకి మూలం ఈ బామ్మగారు నిజం చెప్తే తప్పితే అసలు రిషి సార్ రంగానా కాదా తేలిపోయింది. రంగా మీద ఒట్టేసి చెప్పండి బామ్మగారు, మీరు అసలు ఏదో దాస్తున్నారు, మీ మనవడంటే మీకు అంత ప్రాణం అయితే అసలు ఏం జరిగిందో చెప్పండి అంటే ఇక అప్పుడు చెప్తుంది అనమాట. ఒకప్పుడు ఇలా నా మనవుడు దీనికోసం చనిపోతే ఈ ముసలి వయసులో తోడుగా ఎవరు లేక ఉండేసరికి ఇక రిషికి గతం మర్చిపోవడం వల్ల ఇక నేనే మా నాన్న చనిపోయారు, నువ్వు నీ పేరు రంగా అని చెప్పేసి ఇక నేనే పెంచుకుంటూ వచ్చాను, నాకు తను తప్పితే ఆధారం లేదు, తను లేకుండా నేను ఉండలేను, నా రిషికి నా రంగా అంటే నాకు అంత ఇష్టం అని చెప్పేసి ఇక నిజాన్ని అయితే బయట పెడతారు అందరి ముందు. ఇక దాంతో ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ షాక్ అయిపోతారంటే ఇప్పుడు రంగా అనే రిషి అనేసి అనుకుంటూ ఉంటారనమాట. మరి సరోజ మరి నువ్వు తన భర్త అయితే మన నా రంగా బావ ఏడి అని చెప్పి, నా బావ చనిపోయాడా అని చెప్పి చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటే ఇక ఒకసారిగా నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానని అయితే చెప్పలేదు కదా నీతో, ఇక నీకు మంచి సంబంధం చూసి చేస్తానని చెప్పేసి ఇక సరోజకి అయితే చెప్తాడనమాట. మన ఇన్వెస్టిగేషన్ ముక్కులు ఉన్నాడు కదా, ఇక ముక్కులు ఇక సరోజని ఇష్టపడతాడు. వీళ్ళిద్దరికైతే లవ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇటువైపు ఏంజల్కి మనుకి అయితే లవ్, ఇటువైపు అయితే వస్తారా రిషి అయితే ఇద్దరు కలిసిపోతారు. ఇక రాబోయే ఎపిసోడ్లో సాగదీస్తే ఒక 2-3 నెలల్లో ఇలాంటివన్నీ జరుగుతూ వస్తాయి ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.